విజయవాడ సింగ్ నగర్ సమీపంలోని ఇందిరానాయక్ నగర్లో ఓ స్థలం కబ్జాకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అక్కడి నిర్మాణాలను ప్రొక్లైన్తో కూల్చివేశారు. స్థలాన్ని ఖాళీ చేయాలని స్థానిక నేత బంధువులు కొన్ని రోజులుగా బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సిపి ఆదేశాల మేరకు సింగ్ నగర్ పోలీసులు బాధితులను స్టేషన్కు పిలిపించారు. వారు పోలీస్ స్టేషన్లో ఉండగానే కొందరు నిర్మాణాలను కూల్చివేశారు. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తో పాటు ఇక్కడ 16-17 మంది సైట్ ఓనర్లు ఉన్నారండి. పక్కా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, అంటే బ్యాంక్ లోన్ ఇచ్చిందంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేనిది ఇవ్వదండి. ఇంత పక్కాగా మనం చేసుకుని ఉంటే ఇంకా వీళ్ళందరికీ వెనకాల మాకు బోండా శ్రీని గారు ఉన్నాడు. మేము ఏదైనా చేయగలం, మాకు ఏ కేసులు కావు, ఏమీ కావు. మేము కూడా టీడీపీకే కష్టపడి అంత క్రితం బాగా చేసామండి, ఇప్పుడు చేస్తాం. కాకపోతే అండి ఇలా జరగకుండా మా పెద్ద నాయకుడికి తెలియాలి, చంద్రబాబు గారికి ఈ విషయాలన్నీ తెలియాలి, తెలుసుకొని న్యాయం జరగాలి. అపరాత్రి పూట వచ్చి 2 సంవత్సరాల నుంచి భయపెడతాం జరుగుతుందండి. ఏమైనా గట్టిగా అడిగితే మాకు అధికార పార్టీ సపోర్ట్ ఉందంటున్నారండి. మేము కూడా టీడీపీ సభ్యులమే, టీడీపీకి ఓటేసిన వాళ్ళమే, టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించిన వాళ్ళమే. మేము కూడా ఒక టీడీపీ కార్యకర్తమే. 2012లో వాళ్ళకి కన్ను పడిందండి. 2012 అంటే ఇప్పుడు ఆస్తులు రాజధాని అవటం, ఇక్కడ విపరీతమైన రేట్లు పెరగడం వల్ల ఒక 2000 ఉన్న సైట్ల్లో అక్కడ 25,000, 20,000 అవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళ కన్ను ఇక్కడ 4 గంటలు కనీసం ₹1,00,00,000 ఆస్తులకు వచ్చింది. సో దాని మీద వాళ్ళు ఇద్దరు ఒక దొంగ వీలునామా సృష్టించి వాళ్ళ మామగారి దగ్గర నుంచి దాని వెనకాల ఈయన కథ నడిపిస్తున్నాడని అందరూ అనుమానం అండి. అది నిజమా కాదా అది మాకు తెలియదు. దాని మీద కొద్దిగా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా వెళ్ళాలి, పై అధికారుల దృష్టి కూడా వెళ్ళాలి, తగిన న్యాయం జరగాలండి. న్యాయం చేయాలండి. దానికి సంబంధించిన అధికారులు అది పట్టించుకుని అది ఎంతవరకు సమంజసమో చూసి అతను ఏం ఆశించేస్తున్నాడు, అతని వెనకాల ఉన్నది ఎవరు, అసలు దీనికి అర్థమేంటో మమ్మల్ని ఆయన్ని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడించాలండి. అట్టా కాకుండా మేము కట్టుకోవడం, ఆయన పడేసేయటం, ఇదేదో టామ్ అండ్ జెర్రీ ఆటలాగా ఉంది, చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ఆయన ఏమైనా ప్రూఫ్లు చూపించమనండి. ఆయన దగ్గర ఏమేమి ఉంది. ఆయన ఎప్పుడో చనిపోతే 2011లో రాసుకొస్తే ఏంటండి ఇది? 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. దాన్ని చూసి మేము కొనుక్కున్నాము. మాకు తెలియదు కదా. ఓ నోటీసు లేదు, ఒక కోర్టు లేదు, ఇది లేదు, అది లేదు. చట్టాన్ని ఆయన చేతిలో తీసుకోవటం ఏంటండి అసలు? దీని గురించి ఆలోచించాలి సంబంధించిన అధికారులు. చట్టాన్ని ఆయన చేతిలో తీసుకుని మమ్మల్ని స్టేషన్ కాడికి తీసుకెళ్తాం పోలీసులు, ఇక్కడేమో ఈ పని జరిగిపోవటం. 2001లో ఇక్కడ సీతారామాంజనేయులు గారి దగ్గర నుంచి మాకు రిజిస్ట్రేషన్ అయింది. అదేమో ఇప్పుడు వాళ్ళ అల్లుడికి వీలునామా రాశారని ఆయన పలుమార్లు వచ్చి మేము టెన్షన్ వేస్తే, లేకపోతే మామూలుగా పెన్షన్ కడుతుంటే, తర్వాత పారిగోళ్ళు కడుతుంటే ఇది మూడోసారి పాడగొట్టడం. ఈరోజు కూడా ప్రజెంట్ పొద్దున్నే వచ్చి అది మొత్తం పడేశాడు. మాకున్నది 200 గజాలు. దాంట్లో వీళ్ళు ఏదో కాంప్రమైజ్ అయ్యి మాకు 100 గజాలు ఇచ్చేయండి, మాకు 50 గజాలు ఇచ్చేయండి అని పార్టీ పరంగా, అధికారుల పూర్వకంగా అట్లా చెప్పిన మాటలు కూడా మేము వింటున్నాం. ఆల్రెడీగా ఉమా గారికి మేము వెళ్ళి చెప్పాం, ఇది ఇలా జరుగుతుంది. ఉదయమేమో పోలీస్ స్టేషన్లోనేమో ఇక్కడ ఉన్నోళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇక్కడేమో కొట్టించారు.